హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి. రాజధానిపై మరో షాక్. చంద్రబాబు సంచలన నిర్ణయం అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అమరావతి భవిష్యత్తు ప్రణాళికపై కసరత్తు కొనసాగుతుంది. ఆర్థికంగా నిధుల సమీకరణతో పాటు నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన నివేదికలు కోరుతున్నారు. అందులో భాగంగా అమరావతిలో నిర్మాణాల ప్రతిష్టత పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఐకానిక్ భవనాల నిర్మాణాలపైన తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలపై అధ్యయనం. అమరావతిలో తిరిగి పనులు ప్రారంభం ముందు ప్రభుత్వం మరో నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో నిర్మించిన ఆ నిర్మాణాల్లో 5 ఏళ్ల కాలంలోనే పురోగతి లేదు. సో తిరిగి వాటిని పూర్తి చేయడంతో పాటుగా భవిష్యత్ నిర్మాణాలపైన కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల అంటే అవి ఎంత దృఢంగా ఉన్నాయి, పటిష్టత పైన అయితే ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల ప్రతిష్టత పైన అయితే అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారండి. నివేదిక ఆధారంగా అయితే గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపైన ఐఐటి ఇంజనీర్ల చేత అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు క్వార్టర్స్ వాటి యొక్క దృఢ నిర్మాణం కోసం ఐఐటి హైదరాబాద్కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారండి. ప్రణాళికపైన కసరత్తు. ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో 47 మంది కన్సల్టెంట్లను నాటి ప్రభుత్వం నియమించింది. వైసీపీ హయాంలో వీరంతా తిరిగి వెనక్కు వెళ్ళిపోయారు. మళ్ళీ కన్సల్టెంట్లు నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఇక సిఆర్డీఏలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం 528 మంది తక్కువ ఉన్నారని, సిబ్బంది కొరత తీర్చేలాగా చర్యలు ఉంటాయని చెప్పారు. సో ఈ విధంగా రాజధాని ఆల్రెడీ నిర్మించిన భవనాలు, క్వార్టర్స్ వాటి యొక్క నిర్మాణం దృఢంగా ఉందా లేదా అని ఒకసారి మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతే వాటిపైన పురోగతి సాధించిన తర్వాతే మళ్ళీ ముందుకు వెళ్తామని అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.